లోక్సభ సెక్రటరీ జనరల్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన కమిటీ నియామకం పిటిషన్పై విచారణ జరిగింది. న్యాయమూర్తుల విచారణ చట్టం ప్రక్రియలో త్రిసభ్య కమిటీ చట్టబద్ధతను జస్టిస్ వర్మ సవాల్ చేశారు. త్రిసభ్య కమిటీని లోక్సభ స్పీకర్ ఏకపక్షంగా ఏర్పాటు చేశారని జస్టిస్ వర్మ లాయర్ వాదించారు. పార్లమెంట్ ఉభయ సభలు సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేయాల్సిందని జస్టిస్ వర్మ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, పార్లమెంట్ ఉభయ సభలు సంయుక్తంగా ఒక కమిటీ వేసి దాని మీద అభిశంసన చేయాల్సిన అవసరం ఉంది, దాని మీద అని చెప్పి కమిటీ వేయాలని చెప్పి జస్టిస్ వర్మ వాదనలు ఏ విధంగా చూస్తారు? స్వామి, జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు లోక్సభ సెక్రటరీ జనరల్ కి నోటీసులు జారీ చేశారు. అంటే లోక్సభ సెక్రటరీ జనరల్ కి నోటీసులు జారీ చేయడం అంటే ఈ ఇంపీచ్ కమిటీ నియామకం పైన కోర్టు ప్రాథమికంగా వివరణ కోరుతుందన్నమాట. ఈ కమిటీని నిలిపివేసినట్లు కాదు, కానీ చట్టపరంగా సరైనటువంటి విధానాన్ని పాటించారా లేదా అన్న దానిపైన విచారణ మొదలైనట్లు. అయితే జస్టిస్ వర్మ అభ్యంతరం ఏంటి అంటే తన పైన అభిశంసన ఏదైతే ఇంపీచ్మెంట్ ప్రక్రియ ప్రారంభ దశలోనే తప్పుదారి పట్టింది. జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ రెండు కలిసి సంయుక్తంగా ఈ ముగ్గురు సభ్యుల విచారణ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ లోక్సభ స్పీకర్ మాత్రం ఏకపక్షంగా ఈ కమిటీని ఏర్పాటు చేశారన్నది ఆయన అభ్యంతరం. ఈ ముగ్గురు సభ్యుల కమిటీ నియామకం ఎందుకు వివాదాస్పదమైందని కూడా మనం చూస్తే, ఈ న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియ అనేది సాధారణమైనటువంటి వ్యవహారం కాదు. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత, పార్లమెంటు అధికారాలు, రాజ్యాంగ సమతుల్యం, వీటన్నిటికి సంబంధించినటువంటి సున్నితమైన అంశం చెప్పొచ్చు. అందుకే ఏ ఒక్క సభకు మాత్రమే అధికారం ఉందా లేక రెండు సభలు కలిసి చేయాలా అన్నదే ఇక్కడ ఈ కేసు యొక్క ముఖ్యమైనటువంటి అంశం. దాంతో ఈ రోజు జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలో ధర్మాసనం ముందు జస్టిస్ వర్మ తరపు న్యాయవాది ఈ విచారణ కమిటీ నియామకం రాజ్యాంగ విరుద్ధం అన్న వాదనలు చేశారు. కోర్టు మాత్రం దానికి అంటే ఆయన వాదనలను పూర్తిగా అంగీకరించలేదు. కానీ లోక్సభ సెక్రటరీ జనరల్ కు నోటీసులు జారీ చేసి వారి వివరణ కోరింది. ఇక లోక్సభ సెక్రటరీ జనరల్ వివరణ ఇచ్చిన తర్వాత కమిటీ చట్టబద్ధత పైన కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ పైన ముఖ్యమైనటువంటి న్యాయ వ్యాఖ్యలు అదే మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో న్యాయమూర్తుల అభిశంసన విధానం పైన ఒక ప్రెసిడెంట్ గా అంటే ఒక దిక్సూచిగా కూడా మారే తీర్పును ఈ కేసులో ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక న్యాయమూర్తి వ్యక్తిగత కేసు మాత్రమే కాదు, పార్లమెంటు న్యాయ వ్యవస్థ అధికారాల మధ్య వాటికి ఉన్నటువంటి సరిహద్దులకు సంబంధించినటువంటి కీలక కేసు అనే చెప్పొచ్చు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.